పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిపితే మిథున రాశి. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరం గ్రహచారాన్ని బట్టి కనుక చూస్తే బృహస్పతి 1 వరకు 1వ స్థానంలో, జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు 2వ స్థానంలో, అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు 3వ స్థానంలో, తర్వాత 2వ స్థానంలో. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 30, జనవరి 25 నుంచి జూన్ 25 వరకు 2వ స్థానంలో ఈ ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. కాబట్టి మిథున రాశి వారికి ఆరంభం సాధారణంగానే ఉన్నప్పటికీ కూడా జూన్ నుంచి అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. శనైశ్వరుడు వృత్తి స్థానంలో ఉండటం, వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి, పని బాగా పెరుగుతుంది, పని చేస్తూ ఆనందాన్ని పొందుతారు. వృత్తిలో ఆటంకాలు అప్పుడప్పుడు ఎదురవుతాయి, ప్రతికూలతలు మీ వెంటే ఉంటాయి. వాటిని జయించడం మాత్రమే మీరు తెలుసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. రాహువు 9వ స్థానంలో, 8వ స్థానంలో సంచారం. అష్టమ రాహు అనేటువంటిది కొంత గాయాలను సూచిస్తూ ఉంటుంది, కాపాడుకోండి. అలాగే 3వ స్థానంలో కేతువు, 2వ స్థానంలో ఉన్నటువంటి కేతువుకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా కేతువు వల్ల కనిపిస్తూ ఉన్నది. కాబట్టి కొంత అనారోగ్యము రాకుండా ఆహార విహార నియమాల్లో కూడా జాగ్రత్తలు పాటిస్తే మిథున రాశి వారికి బాగుంటుంది. మిథున రాశి స్త్రీలకు పెళ్లిళ్ళు అవుతాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డిసెంబర్ 7 నుంచి కేతువు 2వ స్థానంలో ఉంటాడు. నోటి విలువ, మాట కాపాడుకోవడం చాలా వరకు కూడా మంచిది. అక్టోబర్ తర్వాత మీకు శని అనుకూలత, గురువు అనుకూలత వల్ల ఫలితాలు మీకు మాత్రమే బ్రహ్మాండంగా ఉండే అవకాశం కూడా ఉంది. మరి మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణంతో పాటుగా గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోవడం, తరచూ ప్రదోషకాలంలో శివుడికి శివసహస్రనామ బిల్వ అర్చన, రుద్రాభిషేకం చేయించుకోవడం, శివస్తోత్ర పారాయణములు, శ్రీశైల జ్యోతిర్లింగ దర్శనం